అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇక్కడైతే పూజ అది చేసేసుకున్నాను. ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం వర్క్ జరుగుతాది ఇవాళ. ఇంకా అది కూడా షూట్ చేసి పెట్టానులెండి. నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇంకా ఈ వీడియోకైతే వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా పైకొచ్చేసాను నేను. ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి. ఇంక ఇక్కడ ఇదిగోండి గోవులు తీసుకొచ్చినాడు ఈ తాత. ఒక్కొక్కసారి గోవులు కూడా లేకుండా వట్టిగా వచ్చి సన్నాయి పాటలు పాడుతూ వస్తారనమాట. చాలా పెద్దాయన. ఇవాళైతే 2 గోవులను తీసుకొచ్చాడు. ఇట్లా తెల్లటి గోవులు ఇంటి ముందరకొస్తే నాకు చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుందనమాట వాటిని చూడగానే. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మేమైతే జావ తీసేసుకున్నాము. పాప కూడా ఒక జావ ఒక గ్లాస్ తాగింది. అమ్మ నాకు కొంచెం పాస్తా చేసి పెట్టు అని అడిగిందనమాట. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఇంట్లోనే ఉంది. ఇంక వాళ్ళకి ఏదో క్రేవింగ్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటది కదా! ఇంకా సరే పోనీలే అని అప్పుడప్పుడు చేస్తుంటాను ఇలాంటివి పాస్తా, మ్యాగీ. కాకపోతే వాటిల్లో ఏదో ఒక వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేలాగా చూస్తాను. ఇంక ఈ పాస్తా అయితే వైట్ సాస్ పాస్తా చేస్తున్నానిక్కడ. ఇంకా ఇది చేసేటప్పుడు పాస్తాతో పాటుగా ఎక్కువ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి ఉడికించేసాను నేనక్కడ. అవి ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మనకి అంటుకోకుండా నీట్‌గా వస్తాయి. అవి కొంచెం కుక్ చేసేసి వడకట్టి పక్కన పెట్టేసాను. ఇంకిక్కడికి ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ శాతం మనం వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా వేసి వేయించి లైట్‌గా ఒక్క స్పూన్ మైదా వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత కొన్ని పాస్తా వాటరు మనం ఉడికించాం కదా! ఆ పాస్తా నీళ్ళు కొన్ని, పాలు కొన్ని అవి కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పొడి, ఒక హాఫ్ స్పూన్ ఆరిగానో ఈ 2 ఆ పొడులు 2 వేసేసి తర్వాత ఈ ఉడికిన పాస్తాని యాడ్ చేస్తున్నానిక్కడ. ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి కుక్ చేసేసి చివర్లో స్టవ్ ఆఫ్ చేశాకే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో నేను పాలు యాడ్ చేశాను కదా! మళ్ళీ ఇరిగిపోతాయని చెప్పి ఇట్లా చివర్లో యాడ్ చేస్తాను. మంచిగా టేస్టీగా బావుంటది. ఇంక అప్పుడప్పుడు పర్వాలేదు ఇంకిలా ఇచ్చేయాలి. వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటది కదా! ఇంట్లో ఉంటే. ఇంక రేర్‌గా అడుగుతుంటది ఇలాంటివి. ఇంక ఈ బౌల్‌లో ఏసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఉంటే కొప్పు పెట్టేసుకొని ఈ ఆడపిల్లలందరూ ఇంతేనండి. డ్యాడీలు టీ షర్ట్‌లేసేసుకుంటారా? మా పాప అయితే వాళ్ళ డ్యాడీకి కూడా లేకుండా అన్నీ వాడేస్తా ఉంటదనమాట. వాళ్ళ అన్నయ్యవి, వాళ్ళ డ్యాడీవి ఎక్కువ వేసుకుంటా ఉంటది. ఇంకా ఇక్కడ కింద ప్రిపేర్ అవుతా ఉంది. ఇంక ఇవాళ కొన్ని వర్క్స్ గూడా ఉన్నాయండి. టమోటా పచ్చడి ఇవి కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు బాగా తక్కువ రేట్‌తో ఉన్నాయి గదా! టమోటాలు. బానే ఎక్కువగానే ఇస్తున్నారు. ఇంట్లో ఇళ్ళ దగ్గరకి గూడా ఇచ్చి అమ్ముతా ఉన్నారు. ఇంక ఎర్రగట్టి టమోటాలు చాలా ఫ్రెష్‌గా కనిపించేసరికి పచ్చడి పెట్టేయాలి అనిపించింది. ఇంకా 2 కేజీస్ క్వాంటిటీ పెడుతున్నానిక్కడ. చక్కగా నీట్‌గా కడిగేసుకొని ఆరనివ్వాలి కాసేపు. ఇంక నేనైతే ఇట్లా చాలామంది ఇవి కడిగి, ఆ ముక్కలు ఎండబెట్టి ఆ రసంలో కూడా చేస్తా ఉంటారు కదా! ఆ ప్రిపరేషన్ కూడా ఇంతకుముందు చేసేదాన్ని. నాకెందుకో అది కొద్ది రోజులకి ఒకలాంటి ఊదు స్మెల్లు వస్తదనమాట ఆ చట్నీ. అందుకని ఇంట్లో వాళ్ళు లైక్ చేయరు. నేనందుకని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను. ఎప్పటికి మంచి స్మెల్‌తో ఉంటది. బాగా చక్కటి మంచి టేస్ట్ గూడా ఉంటదనమాట. ఇక్కడైతే 1 కిలోకి పావు కిలో చొప్పున కల్లుప్పు తీసుకోవాలండి. అయితే పావు కిలో కన్నా కొంచెం తగ్గించేసుకోండి. ఒక్కొక్కసారి కొంచెం ఉప్పదనం అనిపిస్తది. ఇక్కడ నేను ఈ 2 కేజీలకి 1 గ్లాసు కల్లుప్పు యాడ్ చేశాను. ఆ ముక్కల్లో వేసేసి ఒక్కసారి అలా కలిపి మూత పెట్టి పక్కన పెడుతున్నాను. కాస్త ఊరుతది. నీళ్ళు మనకు కలుపుకోవడానికి నీట్‌గా అదంతా మెల్ట్ అవుతదనమాట. ఇంక ఈలోగా ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఆవపిండి కోసం. ఆవాలు కూడా మాడనివ్వకూడదండి. కొంచెం జస్ట్ అలా చిటపటలాడంగానే స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అవి వేరే ప్లేట్‌లోకి తీసాక కూడా ఆ వేడికి కొంచెం బాగా వేగుతాయనమాట. అందువల్ల మళ్ళీ అది బాగా మాడిందనుకోండి టేస్టే మారిపోద్ది. అందువల్ల కొంచెం జస్ట్ అలా చిటపటలాడంగానే ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇంకా ఆవాల్లో కొంచెం తగ్గించి క్వాంటిటీ మెంతులు యాడ్ చేశానక్కడ. ఆవాలు 50 గ్రాములు, 20 గ్రాములు మెంతులు సరిపోతాయండి. ఇంకిక్కడైతే ఉప్పు వేసి పక్కన పెట్టాం కదా! బాగా పిసుక్కోవాలండి. పిసికేసి పిప్పినంత పక్కన పెట్టేసి, ఈ టమోటా రసంలో 1 కేజీ టమోటాలకి 100 గ్రాముల చొప్పున చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 కేజీలు కాబట్టి 200 గ్రాములు నానబెట్టుకున్నాను ఆ రసంలో. ఇంక ఈ మిగిలిన పిప్పుని ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసేసుకొని అందులో వేసేసి, ఒక 2 స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసి, ఆయిల్ బాగా ఇలా పైకి తేలే వరకు మొత్తం స్మాష్ అయిపోయే వరకు బాగా వేయించుకోవాలనమాట. మనం ఎంత బాగా పిసికినా సరే కొంచెం టమోటా ముక్కల్లో గుజ్జనేది మిగులుతది కదా! దాన్నంతటిని అలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఈ వాటర్‌లో నానబెట్టిన ఈ చింతపండుని బాగా పిసికేసుకోవాలండి. చింతపండు గుజ్జు మొత్తం కూడా ఆ జ్యూస్‌లోకి దిగేయాలనమాట. అంతవరకు కొంచెం ఇది కొంచెం టఫ్‌గా ఉంటది. మరీ అట్లా పిసకడం కష్టంగా ఉందనుకునే వాళ్ళు కొంచెం ఒక్కసారి అట్లా గ్రైండ్‌లో అలా ఒక తిప్పేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్‌ని కూడా అందులో పోసేస్తున్నాను.
తర్వాత మళ్ళీ ఆ చింతపండంతా కూడా బాగా మళ్ళీ బాగా స్క్వీజ్ చేసేసి, ఆ రసం మొత్తం కూడా అందులో వేసేసి, బాగా ఎక్కువ సేపు ఇట్లా చూసారు కదా! బాగా మెత్తగా నలిపేసుకోవాలనమాట. ఈ గుజ్జంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఏదన్నా పుల్లలు అలాంటివుంటే తీసేసుకోవాలి ఈ టైంలో. ఇంకా కొంచెం ఒక 20 నుంచి అరగంట పట్టుద్దండి. చిన్న మంట మీదే మూత పెట్టేసి, బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. కొంచెం ఇక్కడే టైం ఎక్కువ పట్టేది మనకి. కొంచెం నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా దగ్గర పడిపోద్దనమాట. ఇంక ఈ ఈ చింతపండు, ఈ రసము, ఈ మొత్తం స్మాష్ అయిపోయి మంచిగా కుక్ అయిపోద్దనమాట. చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా దగ్గర పడింది కదా! ఇంత దగ్గర పడ్డాక అప్పుడు 1 కిలోకి పావు గ్లాస్ చొప్పున కారం యాడ్ చేసుకుంటున్నానిక్కడ. 2 కిలోలు కాబట్టి నేను 2 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. ఉప్పు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ టైంలో కలుపుకోవచ్చు మనం. ఇదంతా కూడా బాగా కలిపేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది. మొత్తం కారం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదంతా పూర్తిగా చల్లారాక ఇప్పుడు పోపేసుకుంటున్నాను. పోపు కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను ఒక 1 ½ ఆ గ్లాస్ చూపించాను గదా! సేమ్ ఆ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా 2 గ్లాసెస్ వరకు కూడా పడతది. ఒక 2 కేజీస్ 2 గ్లాసుల లెక్కన నేను కొంచెం ఆయిల్ తక్కువే యేసుకుంటున్నానిక్కడ. ఈ పోపులో కూడా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా పోపు దినుసులు ఇవన్నీ వేసేసి మంచిగా ఇది ఇంగువ పొడి కూడా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. టమోటా ప్రాసెస్ ఇది చేసాం కదా! అది చల్లారనివ్వాలి. తాలింపు వేసిన నూనెని చల్లారనివ్వాలి. అవన్నీ పూర్తిగా చల్లారాక ఈ ఆవపిండి, ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చల్లారిన తర్వాత ఆయిలు ఇవన్నీ కూడా కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నామనుకోండి, బయటున్నా సరే పాడవదండి. 2 నెలలైనా సరే నీట్‌గా ఉంటదనమాట. మనం తడి తగలకుండా చక్కగా ఒక దానిలో స్టోర్ చేసుకుంటే చక్కగా మంచి టమోటా పచ్చడి రెడీ అయిపోద్దండి. మంచి స్మెల్‌తో బావుంటది టమోటా పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఒక అరగంట పాటు కొంచెం శ్రమ పడాలి. అంటే సిమ్‌లోనే పెట్టి కలుపుతూ ఉండాలనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి. ఇంకిక్కడైతే కొంచెం పచ్చడి వేసుకొని అన్నం రెడీగా ఉందనమాట. కాకపోతే వేడిగా లేదు. చల్లగా అయిపోయింది అన్నము. ఇంకా అన్నంలో కలుపుకొని నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. అప్పుడే చేసిన పచ్చడి కదా! కొంచెం ఉప్పగా అనిపిస్తది. నెక్స్ట్ డే కల్లా చక్కగా అన్నీ సెట్ అయిపోతాయి. నేను కొంచెం తక్కువ ఆయిలే ఏసాను కాబట్టి ఆయిల్ అలా కనపడట్లేదు మీకు. ఇంకొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోండి మీరు. నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తా ఉంటాను పచ్చడిలో. సూపర్‌గా ఉండిందండి పచ్చడైతే రెడీ అయిపోయిందిక్కడ. ఇంకిక్కడ సడెన్‌గా ఏంటి ఇంకొకళ్ళొచ్చారనుకుంటున్నారా? నా ఫ్రెండొచ్చిందండి. చూస్తా ఉంటారు కదా! చిన్ననాటి స్నేహితురాలు నా ఫ్రెండు నాయుడుపేట నుంచి నెల్లూరుకొచ్చిందనమాట. పిల్లలిద్దరు కూడా ఇక్కడ స్టడీస్ అంతా కూడా వాళ్ళకి నెల్లూరులోనే చెప్పున్నాను కదా! ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కదా! ఇంక వాళ్ళ కోసం వచ్చిందనమాట. వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టుకుంటా ఉంది. తనకి ఇద్దరు బాబులనమాట. ఒక బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇంక ఇద్దరు పిల్లల కోసం ప్రతి సండే అండి ఓపిక చేసుకొని నాయుడుపేట నుంచి నెల్లూరుకొచ్చి, ఇంక వాళ్ళకి నచ్చినవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హాస్టల్‌కి దగ్గరికి తీసుకెళ్తది. లేదా ఒక్కొక్కసారి వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంటికే తీసుకొచ్చుకుంటదనమాట. ఇప్పుడైతే ఎగ్జామ్స్ టైమ్ కదా! ఇంకా ఇక్కడికే వచ్చేసింది. ఇంకా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు రిటర్ను హాస్టల్‌కెళ్ళిపోవాలనమాట. ఇంక అందుకని ఎగ్జామ్ సెంటర్‌ల దగ్గరికి వెళ్లి వెయిట్ చేసి ఇంక వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొనెళ్ళి, ఇంకా బాక్సులు ఇచ్చేసి అట్లా చేస్తా ఉందనమాట. ఇంక మళ్ళీ మధ్య మధ్యలో అన్నయ్యకి ఇబ్బందని జెప్పి మళ్ళీ నాయుడుపేట ఎళ్తా ఉంటది. కొంచెం బాగా కష్టపడుతుంది. అటు ఇటు తిరుగుతది. బాగా ఓపిక జేసుకొని ఇంక పిల్లల కోసం ఇంకొస్తే తప్పదు కదా! ఇంక 2 ఇయర్స్ మనం హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇంక మనం చూసుకోవాలి కదా! అని జెప్తుంది. ఇంక నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కడో దూరంగా వెళ్ళిపోతారు పిల్లలు అని చెప్తుందనమాట. ఇంకా నాకు ఈవినింగ్ 4 అప్పుడు కాల్ జేసింది. "ఏం జేస్తున్నావంటే" ఇట్లా ఆ రోజు ఇంకొక వీడియో గూడా షూట్ జేశాను. దాని గురించి చెప్పేసరికి, "సరే నువ్వు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటావు. ఇంకొక రోజు వస్తానులే" అనింది. "ఏం పర్వాలేదు వచ్చేయి" అని చెప్పాననమాట. ఇంక వచ్చిందప్పుడు. ఆహ్, ఎంత స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ అయినా ఫ్రెండ్‌తో కాసేపు అలా మాట్లాడామనుకోండి స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది నిజంగా మనకి. ఇంకా ఆ రోజు తను రాగానే తనకి మసాలా వడలంటే చాలా ఇష్టం అనమాట. ఇంక అందుకని చెప్పి ఇంకా ఆ పప్పులు నానబెట్టాను. ఇంక కాసేపు అలా పైకెళ్దాము, తిరుగుదాం అని చెప్పి పైకొచ్చాము. పైన బావుంటదండి చక్కగా ఈవినింగ్ ప్రతిరోజు నేను ఈవినింగ్ పైకొచ్చి తిరుగుతాను. చల్లగా బావుంటది. కాకపోతే మాకు దోమలు భయంకరమైన దోమలండి అసలకి. తిరుగుతున్నా గాని గుట్టేస్తున్నాయన్నమాట వాలిపోయి. అదొక్కటే ప్రాబ్లమ్ మాకు నెల్లూరులో బాగా. ఉక్కపోత, దోమలు 2 ఉంటాయి. ఇంకా కిందకొచ్చేసాము.
కాసేపు తిరుగుదామన్నా అవి తిరగనివ్వలేదనమాట. దాడి చేస్తున్నాయి మా పైన. ఇంక కిందకొచ్చి నేను చేస్తానంటే, "లేదు నువ్వు రెస్ట్ తీసుకో నేనే చేస్తాను. బాగా స్ట్రెయిన్ అయిపోయినావు ఇవాళ" అని చెప్పి తనే చేస్తుందక్కడ. ఇంకా సరదాగా కబుర్లు ఏముంటాయండి ఫ్రెండ్స్ మధ్యలో. ఒకే ఏజ్ ఉండేవాళ్ళు కలిస్తే ఏముంటది ఎక్కువగా మనకైతే శారీస్ గురించి, నగల గురించి ఇవే కదా ఎక్కువ టాపిక్‌లు నడిచేది. ఇంకా స్టడీస్ గురించి కూడా అండి. పిల్లల స్టడీస్ గురించి గూడా మాట్లాడుకుంటా ఉంటాము. అంటే ఎక్కడ బావుంది? ఎక్కడ జాయిన్ జేయాలి? ఇట్లాంటివన్నీ వాళ్ళ స్టడీస్ గురించి ఇంకేదన్నా అన్ని విషయాలు మాట్లాడుకుంటామనమాట పిల్లల గురించి ఎక్కువగా. ఇంక తనకైతే శారీస్ బాగా డ్రెస్సింగ్ స్టైల్ గాని బాగా మెయింటైన్ చేస్తుందనమాట. శారీస్, బ్లౌజులు ఇవన్నీ కూడా. ఇంక వాటి గురించి గూడా డిస్కషన్ జరుగుతా ఉంటది మా ఇద్దరి మధ్యలో. ఇంక ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడండి ఎన్ని ఆటంకాలంటే నాకీరోజు, కింద వాయిస్ ఇద్దామని కూర్చుంటే సీలింగ్ వర్క్ జరుగుతుందనమాట. అది బాగున్న సీలింగ్‌ని తీసేయాల్సొచ్చింది. అది ఎందుకు, ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఉపయోగం దాని గురించి చెప్తాను తప్పకుండా. ఇంకా సరే అని చెప్పి నేను పైన టాప్ ఫ్లోర్‌లోకొచ్చాను. ఆ రూమ్‌లో కూర్చొని చెప్తుంటే కూరగాయలమ్మ, పూలమ్మ, మళ్ళీ చాయ్ పెట్టుకొనొస్తాడు ఒకన్న ఆళ్ళు, సమోసాలు, ఇంకా పాత సామాన్లు కొనే ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తూ, మన ఇంటి చుట్టూతా రోడ్లుంటాయన్నమాట. చుట్టూతా 4 వైపులా రోడ్లొస్తాయి. ఈ 4 వైపులే తిరుగుతుంటారు. ఇంకా మధ్యలో మళ్ళీ కట్ జేయటం, మళ్ళీ మొదటి నుంచి చెప్పటం. ఎంత డిస్టర్బ్ అయిందో నాకు ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు. కొన్ని చెప్పాలనుకునేవి కూడా కొన్ని మిస్ అయిపోతాననమాట. ముందు చెప్పినవి మళ్ళీ మిస్ అయిపోతా ఉంటాను చెప్పడానికి. అంత డిస్టర్బెన్స్ అయింది ఇవాళ ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు. ఇంకిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. ఇంక మధ్యలో ఫోనొచ్చింది తనకి. ఇంకా చీకటవుతుంది వచ్చేయమ్మా అని చెప్పి అంకుల్ కాల్ చేశారు. కాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నాము. ఇంక తనెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ ఇంకా నైట్ గట్టు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి కొంచెం మైండ్ రిలీఫ్‌గా బావుంటదనమాట. మళ్ళీ నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయాలంటే బావుంటది. ఇంకెంత స్ట్రెయిన్ అయినా సరే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని పడుకుంటాను. లేదంటే పొద్దు పొద్దున్న అట్లా గట్టంతా చిందరబందరగా ఉండిందనుకోండి, వర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడను. ఇంక ఇలా అంతా నీట్‌గా ఒకసారి సర్దేసుకొని, ఇంక ఈ నైట్ అలా ఎండ్ చేశాననమాట. అదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.